ఉప్పల్ చిలుకానగర్ నరబలి ఉదంతంలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ పోలీసులను తప్పుదారి పట్టించాడా? చిన్నారి అపహరణకు సంబంధించి తప్పుడు సమాచారం అందించాడా? తల నరికిన అనంతరం మొండాన్ని మూసిలో పడేశానని కట్టుకథ అల్లాడా? దీనికి అవుననే సమాధానాలే వస్తున్నాయి. చిలుకానగర్లో 25 రోజుల క్రితం రాజశేఖర్ ఇంటిపై 3 నెలల చిన్నారి తల లభించిన కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రాజశేఖర్తో పాటు అతడి భార్యను ఈ నెల 15న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులెవరు, మొండెం ఎక్కడ పడేశాడు, నరబలికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనే విషయాలను తెలుసుకునేందుకు న్యాయస్థానం అనుమతితో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు నిన్న శుక్రవారం ముగియడంతో తిరిగి అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం విలువైన సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. నరబలి వ్యవహారంలో ముందు నుంచే పోలీసులు రాజశేఖర్పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సికింద్రాబాద్ బోయిగూడలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలో చిన్నారిని అపహరించినట్టు చెప్పాడు. మొండాన్ని మేడిపల్లి ప్రతాపసింగారం శివార్లోని మూసీ నదిలో పారేసినట్టు చెప్పాడు. అయితే అసలు బోయిగూడ నుంచే చిన్నారిని అపహరించాడనేందుకు కీలకమైన ఆధారాలేమీ పోలీసులకు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయినట్టు కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాజశేఖర్ చిన్నారిని అపహరించినట్టు కట్టుకథ అల్లాడని భావిస్తున్నారు. రాజశేఖర్ మరెక్కడి నుంచో చిన్నారిని ఎత్తుకొచ్చి ఉండాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే ఏదైనా మారుమూల తాండాలో కొనుగోలు చేసి ఉండాలనే వాదన కూడా వస్తోంది. 3 రోజుల కస్టడీలో రాజశేఖర్ నుంచి రాబట్టిన నిజాలేంటి? ప్రస్తుతం పోలీసులు ఏ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఉప్పల్ నరబలి కేసుకు సంబంధించి దాదాపు 3 రోజుల పాటు రాజశేఖర్ ని అతని భార్యని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మాత్రం అతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని కూడా రాబట్టలేకపోయారు. అయితే ఒకటి మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు, బోయగూడలో పాపను తీసుకొచ్చాను, రోడ్డు పైన పడుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎత్తుకొచ్చాను అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత మొత్తం ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని కూడా గమనిస్తే ఇక్కడ రోడ్డు పైన పాప ఉన్నటువంటి ఆనవాళ్ళు లేవు అనేది పోలీసులు చెప్తున్నారు. రాజశేఖర్ ఒక మంత్రగాడు చెప్పినటువంటి మాటలను బలంగా నమ్ముతున్నాడు. ఎట్టి బస్సులో నిజాన్ని బయటకు చెప్పట్లేదు. అతన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో విచారించినప్పటికీ కూడా పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాక్షన్ చేసినా కూడా ఆయన ఏమాత్రం కూడా బయటపడటం లేదు. దాంతో పాటుగా అతని భార్య కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదనేది పోలీసులు చెప్తున్నారు. 3 రోజుల పాటు విచారించినప్పటికీ కూడా ఏ ఒక్క సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. ఇంతకీ ఇప్పుడు తేలాల్సిన కూడా ఆ పాప ఎవరిది, ఆ పాప తల్లిదండ్రులు ఎవరు, హైదరాబాద్ లో ఎక్కడైనా కిడ్నాప్ చేశారు, లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా మారుమూల తండాన్ని తీసుకొచ్చారన్నది తేలాల్సి ఉంది. ఇంకా ఈ కేసులో పాప ఎవరనేది తెలియదు కాబట్టి కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. పాప తల్లిదండ్రులు ఎవరనేది పూర్తిగా బయటపడితేనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్.